పట్టాదారు పాస్ పుస్తకం దశాబ్దాలుగా కొనసాగుతున్న కార్యక్రమమని దానిని మళ్లీ నిర్వహించడానికి కారణం భూ రికార్డుల వ్యవస్థలో వచ్చిన సంస్కరణలేనని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరు కలెక్టరేట్లో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. వ్యక్తులు శాశ్వతం కాదని, రైతులు భూమి శాశ్వతం అనే ఆలోచనతోనే సీఎం చంద్రబాబు ప్రభుత్వ ముద్రతో పాస్ పుస్తకాలను అందిస్తున్నారని తెలిపారు. రికార్డ్స్ అనే డిపార్ట్మెంట్ నాకెందే ఉంది, రూరల్ డెవలప్మెంట్ లోనే మేమే చాలా కొన్ని తీసుకొస్తా ఉన్నాం. అయితే నేను రాకముందే ఈ సర్వే రీసర్వే చేయాలనేటువంటిది ఒక ఆలోచన చేసి ఈ విధంగా ప్రతి గ్రామంలో ప్రతి భూమికి చిన్న చిన్న ఇష్యూలు ఉన్నాయి కాబట్టి వీటిని శాశ్వతంగా అంటే 70-80 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వారు సర్వే చేసి ఇచ్చినటువంటి హద్దులు అవి. అయితే ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీస్ వచ్చినాయి. టెక్నాలజీ ఏంటి? ఒకటి డ్రోన్స్ వచ్చినాయి, పైన డ్రోన్ ద్వారా సర్వే చేయటం, ఒకసారి పరిపూర్ణంగా దేశం మొత్తం సర్వే చేసి ఈ రికార్డులన్నీ డిజిటలైజ్ చేసి వీటన్నిటినీ సెంట్రల్ గవర్నమెంట్, రాష్ట్రంలోనే కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ లో ఒక రిపాజిటరీలో పెడితే వారు అన్నట్టు ఇందాక మీరు ఎక్కడ డాక్యుమెంట్లతో సంబంధం లేకపోయినా, మనం ఉన్నా లేకపోయినా ఒక ట్రాన్స్పరెన్సీ, ఒక పారదర్శకత వస్తుంది అనే ఉద్దేశంతో చరిత్రలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రాలకి ఒక ఇన్సెంటివ్ ప్రోగ్రాం పెట్టారు.